మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. కూలీల పొట్టకొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ అనంతపురంలో పెద్ద ఎత్తున పాదయాత్ర చేపట్టారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి, విబి రామ్జీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జాతీయ కార్యదర్శి రామకృష్ణతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పేరు చట్టంలో మార్పులు తీసుకురావడంపై ఆందోళన చేపట్టారు. పాదయాత్రను బండ్లపల్లి వరకు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర సిపిఐ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇస్రాయల్ గారు చెప్పండి. మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దీన్ని రద్దు చేయడానికి కావాల్సినటువంటి ఎత్తుగడల్లో భాగంగా ఈ పథకానికి విబిజి రామ్జీ అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. 125 రోజులు పని దినాలు పెంచామని చెప్పినప్పటికీ ఇది ఆచరణలో సాధ్యం కానటువంటి అంశము. ఇప్పటికీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చినటువంటి 20 సంవత్సరాల కాలంలో ఏ రోజు ఏ సంవత్సరం కూడా 50 రోజులకు మించి జరగనటువంటిది. అలాంటి దాన్ని 125 రోజులు అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పద్ధతుల్లో కొనసాగుతుంది. కాబట్టి ఈ పథకాన్ని రద్దు చేయడం అనేటువంటిది సరైనది కాదని చెప్పి మేము ఈరోజు పాదయాత్ర నిర్వహిస్తున్నాం. పాత పద్ధతిలోనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంటాం. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారితో మాట్లాడారు. సార్, ఈ చట్టంలో ఎలాంటి లొసుగులు ఉన్నాయి, ముఖ్యంగా మార్పుల కారణాలు ఏంటంటే? చట్టంలో లొసుగులు అంటే మొదటి లొసుగు గతంలో హక్కుగా ఉండింది, ఇవాళ హక్కు లేకుండా చేశారు. హక్కు ఎప్పుడైతే హక్కు కోల్పోతారో వాళ్ళు ఏమాత్రం డిమాండ్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇష్టాలపైన పథకం ఉంటుంది తప్పితే ఎవరైతే ప్రజలు కోరుకుంటారో, ప్రజల అవసరాలు ఉంటాయో, ఆ గ్రామ అవసరాలు ఉంటాయో, ఆ అవసరాలన్నీ కూడా పక్కకు పోయినాయి. కాబట్టి ఏమంటే రాబోయే రోజుల్లో, రాబోయే 2-3 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఈ స్కీమ్ ఉండదు. ఈ స్కీమ్ను పూర్తిగా తొలగిస్తారు. చివరికి రాష్ట్ర ప్రభుత్వం 40% భరించలేదని చెప్పి వాళ్ళు దాన్ని ఆసరాగా చూపి, దాన్ని సాకుగా చూపి, మీరు 40% భరించలేదు కాబట్టి మేము 60% మేము నిధులు ఇవ్వడం లేదని చెప్పి ఆ స్కీమ్కి ఎసురు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ప్రధానంగా డిమాండ్ ఏంటి? సిపిఐ డిమాండ్ ఏంటి? వాళ్ళు స్పష్టంగా చెప్తాను, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలి, విబి రామ్జీ పథకాన్ని రద్దు చేయాలి. అదేవిధంగా రైతాంగానికి మీరు ఇస్తున్న ముష్టి సరిపడదు, రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, రైతులు అప్పుల పాలయ్యారు, వ్యవసాయ రంగాన్ని మీరు పట్టించుకోవడం లేదు. మోడీ గత 12 ఏళ్లుగా కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఉన్నాడు తప్ప వ్యవసాయదారులను, రైతులను గాలికి వదిలేశారు. కాబట్టి ఇవాళ మేమందరం కూడా ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ కూడా దీనికి ఇవాళ మద్దతు ఇస్తూ ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఏదైతే సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి ఈ పాదయాత్ర బండ్లపల్లి వరకు కూడా కొనసాగుతుంది. బండ్లపల్లిలో జరిగేటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున సిపిఐ రాష్ట్ర నాయకులు, రైతు సంఘం నాయకులు కూడా హాజరుగా ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం జరిగే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా దీనిలో పాల్గొనబోతున్నారు. కెమెరా పర్సన్ జయరామ్తో ప్రవీణ్, హెచ్ఎం టీవీ, సిపిఐ.